సార్ కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. యు ఆర్ అపాయింటెడ్ as the general manager of this Radhika agency, సార్. సార్ సార్ వాట్? యు ఆర్ అపాయింటెడ్ as the general manager of this Radhika agency, సార్. సార్ 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 what? You are appointed as the general manager of this Radhika agency, sir. Sir, you clever, huh? Okay. God bless you. What? You are appointed as the general manager of this Radhika agency, sir. What next? Yes, sir. ఇది మీ రూమ్ సార్, అది మీ సీట్ సార్. ఆ సీటుకు మీ వల్ల విలువ గౌరవం రావటం, మీ వల్ల ఆ సీటుకు మర్యాద పెరగటం ముందు ముందు చూడాలి సార్. ఏది ఏమైనా మీరు యువకులు, సమర్థులు, సహృదయులు. మా జనరల్ మేనేజర్ గా వచ్చినందుకు మేమంతా ఎంతో సంతోషిస్తున్నాం సార్. విష్ యూ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. హలో. వీడు ఇక్కడ కూడా తగలడా? ఆ రోజు శెట్టి గారింట్లో ఎంత గొడవ చేశాడు. అమ్మో, నన్ను ఇక్కడ కూడా లోపల చూస్తాడా ఏమిటో. మీకోసం ఒక లేడీ వచ్చారు సార్. లేడీ? దుప్పా? ఆడమనిషి సార్. ఆడమనిషి? ఎలా ఉంటుంది? ఎంత వయసు ఉంటుంది? చిన్న వయసే సార్, అందంగానే ఉన్నారు. బతిగా కాంతమ్మ కాదు. ఆల్ రైట్, రమ్మను. సార్ ఫ్యాన్ ఫ్యాన్ ఏసీ 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 వర్క్ చేస్తాం సార్. నాకు తెలుసులే బాయ్. ఫ్యాన్ ఫ్యాన్. ఓహో, ఫ్యాన్ వచ్చేసిందన్నమాట. థ్యాంక్ యూ. ఫ్యాన్ వేసాను సార్. Excuse me, sir. Yes. Your good name, please. Radhika. Radhika. మిస్టర్ 50 NP, దేవుడు ముందు అబద్ధం చెప్పకు. వెళ్లే పని జరగదు. Who are you? What do you want? మీ కంపెనీలో స్టెనో టైపిస్ట్ పని ఖాళీగా ఉందని విన్నాను సార్. ఉంటే? నాకు షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ వచ్చు సార్. వస్తే? ఆ పోస్ట్ నాకు ఇప్పిస్తారేమోనని. ఇస్తే? చాలా థ్యాంక్స్ సార్. నో థ్యాంక్స్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఇంటర్వ్యూకి. హావ్ యు సీన్ రెడ్ రోజెస్? సార్, ఎర్ర గులాబీలు అనే తెలుగు సినిమా చూసావా? లేదు సార్. అందుకనే ధైర్యంగా వచ్చావు. సార్, ఆ ఉద్యోగం ఎలాగైనా నాకు ఇవ్వండి సార్. ఎస్. ఆ రోజు కారులో వచ్చి టెలిఫోన్ బూత్ దగ్గర అంత అల్లరి చేసావు కదా? అది సొంత కారు కాదు సార్, నా ఫ్రెండ్ది. ఫ్రెండ్స్ కారా? సొంత కారు కానప్పుడే ఇంత పొగరు, ఇంత పోజా? ఆల్ రైట్, ఆల్ రైట్. సర్టిఫికెట్స్. బిఏ ఎకనామిక్స్ సార్. చూస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ షర్ట్ అంత మురికిగా ఉందే. 50 NP ఇస్తే లాండ్రీలో ఉతికిస్తారు కదా సార్? Shut up. Take it and get out. సార్, కావాలంటే 50 NP. I say take it and get out. సార్, నేను బిఏ ఎకనామిక్స్.
ఐ సే టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్. సార్ బిఏ ఎకనామిక్స్ అంటే అంటే అర్థం టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్ అని బయటికి పోమని అర్థం. బిఏ ఎకనామిక్స్ బయటికి వాల్యూ. పో, బయటికి 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 పో, సార్ బాస్ మమ్మల్ని పిలుస్తున్నారు సార్. వాట్? బాస్ మమ్మల్ని పిలుస్తున్నారండి. మీ బాస్ కోపిస్తే? ఏమన్నారు సార్? మీ బాసు చాలా కోపిస్తే అని అడుగుతున్నాను. చూడబోతారు కదా సార్. బాస్ బాస్ ఎస్ మీ మీ వాట్ మీ మీరు ఈ కంపెనీ బాస్ ని. బాసా మరి మీరు రమ్మన్నాను ప్యూన్ చెప్పాడు. హూ ఆర్ యు? నేనండి ఈ ఆఫీసు కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ని మీరు ఈ కంపెనీ మేనేజరా? అని సెక్రటరీ చెప్పారు. ఓ క్వాలిఫికేషన్స్? బిఎస్సి. ఉత్త బిఎస్సీనా? బిఎస్సి థర్డ్ క్లాస్. ఓహ్ థర్డ్ క్లాస్ బిఎస్సీయా? ఏమిటి డ్రెస్? ఇలాగే ఆఫీస్కి వచ్చేది? సారీ మేడం, పొద్దున కారు ఆఫీస్కి వచ్చింది. Shut up. పొద్దున ఆఫీస్కి వస్తుంటే ఒక కారు. Shut up, I say. ఏమిటా నవ్వు? బాస్ నవ్వితే మీరు నవ్వాలా? లుక్, సారీ. ఇంత పెద్ద ఆఫీస్ మేనేజర్ కి ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి? బోల్డంత ఉండాలి. జ్ఞాపక శక్తి లేనోళ్ళంటే నాకు ఇష్టం లేదు. నాకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది మేడం. ఇదేనా మీ జ్ఞాపక శక్తి? సారీ మేడం, ఐఎమ్ సో సారీ. ఆ రోజు ఏదో కంగారులో మర్చిపోయాను. ఇదొక్కటేనా? మిగిలినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఇందులో ₹1 పెట్టాను, జ్ఞాపకం ఉంది. ఇంకా ఇంకా మీరు నన్ను 50 అని అంటాం, నేను మీతో మాట్లాడటం అంతా జ్ఞాపకం ఉంది. ఉద్యోగం దొరకలేదన్న విసుగుతో మీతో అలా దెబ్బలాడాను మేడం. సారీ. ఐఎమ్ హ్యాపీ. ఆ రోజు దెబ్బలాడుకోకపోతే ఈ రోజు మనం ఇలా కలుసుకునే వాళ్ళమా? అవునవును. ఏమిటి అవునవును? మీరు అవునంటే మీరు అవునేనా? అవును కదండి. అవును. మీ ఎదురింటి మాస్టర్ గారి భార్య ఎలా ఉన్నారు? అయ్యో, అదంతా మీరు చదివారా? అదే కాదు, ప్రేమను గురించి మీ అభిప్రాయం, ఆవేదన అంతా చదివాను. అబ్బే, అదంతా ఏదో పిచ్చిది అసలు. ప్రేమ కూడా ఒక పిచ్చేగా. పిచ్చికి పిచ్చి రాతలే బాగుంటాయి. అఫ్ కోర్స్ ఇతరుల డైరీ చదవటం మేనేజ్ కాదు. అందుకే మీకు అబ్బే ఏం పర్వాలేదండి. మీరు చదువుతానంటే ఇంత ముందు సంవత్సరం, అంత ముందు సంవత్సరం, అంత ముందు సంవత్సరం, వరుసగా 5 సంవత్సరాల డైరీలు మీ ముందు పెడతాం. చందా మాత్రం 50 NP మాత్రమే. ఇప్పుడు కూడా 50 NP మరువలేదే. ఏం అక్కర్లేదు కానీ నాకు కావాల్సింది గతం కాదు, భవిష్యత్తు. ఇక ముందు మీరు రాయబోయే డైరీలకు కావాలంటే జీవిత చందా కడతాను. అర్థమైందా? ఇదేనా మీ ఇల్లు? అవునండి, ఇదే. చాలా థ్యాంక్స్. ఉంటాను. బాయ్. బాయ్. మీరా? రండి, కూర్చోండి. వచ్చిన తర్వాత రండి రండి అంటాం గొప్ప మర్యాదే. ఆకాశంలో నక్షత్రాలన్నీ మీ లుంగి బనియంలోనే ఉన్నట్టున్నాయి. ఇది పగలు కదండి, ఆకాశంలో ఉండలేక ఇక్కడ. ఇదేనా మీ రూము? రూమా? బంగ్లా. ఇది బెడ్రూము, అది సిట్టింగ్ రూము, అది రీడింగ్ రూము. బాత్రూమ్ లేదా? ఏ వెళ్ళాలా? రండి. అక్కర్లేదులేండి, చాలా చిన్నదండి మీ రూము. గది అంత ఇరుగ్గా ఉంటే హృదయం అంత విశాలంగా ఉంటుందన్నారు బ్రహ్మంగారు. అదేనండి పోతులూరు వీరబ్రహ్మం గారు. ఆయన ఈ గదిలోనే ఉండేవారట.
అందుకే 7 అడుగుల గూడుగా నీది గురుడా అని పడారు. కూర్చోండి థ్యాంక్స్. కూర్చోండి. కాఫీ టీ ఓల్టీన్ ఏదన్నా? నో ఏమొద్దు. భలేవరే, ఫస్ట్ టైం నా రూమ్కి వచ్చి కూల్ డ్రింక్ అయినా తీసుకోకపోతే ఏమన్నా బాగుంటుందో చెప్పండి. ఆల్ రైట్. అలా హోటల్కి వెళ్దామా? ఓకే, 1 మినిట్. దొంగ కట్టుకుని చేస్తాను. సుధాగా ఆయన బాత్రూమ్కి వెళ్ళారు. అదృష్టవంతులు. మీరెవరు? ఆ అదృష్టానికి నోచుకొని దాన్ని. మిస్టర్ సుధాకర్, ఇవిడ మీ బామ్మగారా? కాదండి, పక్కింటి మాస్టర్ గారి. ఓ, డైరీలో. Yes. మీరు కాఫీ తాగండి. ఆ, చాలా బాగుందండి కాఫీ. మీరు అంటున్నారు, అది అనాసిన వాళ్ళు అంటే కదా. రాధికారు, మీరు బయలుదేరండి. బయలుదేరని చెప్తాను. మీరు బయలుదేరాలి, లేకపోతే డేంజర్. వస్తానండి. See you. అయ్యో. రాధిక, I love you. బెలగొట్టారా సార్? ఈ ఫైల్ చాలా ముఖ్యమైన ఫైల్ అని, ఆ. లోపల పరిశీలనగా శ్రద్ధగా చూడమన్నానని నేను చెప్పినట్టు చెప్పి బాస్కి. ఓకే సార్, ఓకే సార్. హలో హలో, మీరెవరు? వాట్ ఏ బ్యాడ్ టైం. నా రోజులు బాగాలేవు. లేకపోతే నా ఆఫీస్కి వచ్చి నేనెవరినని నన్నే అడుగుతావా? సారీ సార్, నేను ఈ సీట్లో ఒక అమ్మాయి కూర్చునుంది. ఎస్, ఆ అమ్మాయి మా అమ్మాయి రాధిక. అలాగా? నాకేం తెలుసు సార్, నేను నిన్ననే డ్యూటీలో చేరాను. సారీ సార్. నో ప్రాబ్లం. మిస్టర్ సుధాకర్, ఎస్ సార్. నీ గురించి మా అమ్మాయి చెప్పింది. నువ్వు పంపిన ఫైలే చూస్తున్నాను. ఇందులో కొన్ని విషయాలు క్లియర్ చేయాలనే నేను రమ్మన్నాను. సార్, అంతకంటే అర్జెంటు, మనం కొత్త ప్లాంట్కి కొటేషన్ అడిగాం చూడండి. ఇదిగో ఫైల్. నో 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 నో, డోంట్ వరీ. ఆ ఫైల్ తర్వాత చూద్దాం. ముందు ఈ ఫైల్ చూడండి. ఎస్ సార్. మిస్టర్ సుధాకర్, నా డాటర్ రాధిక కోసం నేనేమైనా చేస్తాను. చూడు మిస్టర్ సుధాకర్, నీకు తెలుసో తెలీదో, నీకు ఈ ఉద్యోగం రావడం కూడా నా డాటర్ వల్లని. థ్యాంక్ యూ సార్. ఆ మర్యాదను కాపాడుకుంటావని నా నమ్మకం. తప్పకుండా సార్. సార్, ఫైనల్ ఐటమ్ కోసం అందరూ కాచుకున్నారు. డోంట్ వరీ. ముందర ఈ ఫైల్లో ఏముందో చూడండి. అది రేపు చూసుకోవచ్చు సార్. యూ డోంట్ వరీ ఏసే. అరే, కరెంట్ ఆగిపోయింది. ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. చూడు మిస్టర్ సుధాకర్, ఈ ఫైల్ తీసుకెళ్ళు, రేపు చూస్తాను. థ్యాంక్స్ సార్. అమ్మయ్య, కరెంటుకు మనకు ఏదో రుణానుబంధం ఉన్నట్టుంది. ఎన్నిసార్లు ఇలా కాపాడిందో. కరెంటు భ్యోన్నమ. హలో, రాధికా ఏజెన్సీస్ జనరల్ మేనేజర్ సుధాకర్ స్పీకింగ్. ఏం కావాలి, ఎవరు కావాలి? మీరే కావాలి. నానేదా నానేదా ఇంక గుర్తుపెట్టలేదా? ఎంతలు మర్చిపోయారా? నిన్న సాయంత్రంగా మిమ్మల్ని మా ఇంటి దగ్గర కార్లు దింపాను. ఓహ్, మీరా? మరెవరనుకున్నావు? సుధా, ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో మండపం దగ్గరకు వస్తావు కదా? ఆ. ఆ. ఆ, అలాగే, తప్పకుండా వస్తాం. ఓకే. అమ్మా బెలగొట్టారా? మేనేజర్ ఎక్కడా?
ఆయన ఇప్పుడే వెళ్ళారమ్మా, ఏదో టెలిఫోన్ వచ్చింది, కంగారు కంగారుగా మాట్లాడారు అంతే. లేవడం, నిలబడడం, వెళ్ళిపోవడం క్షణంలో అంతా అర్జెంట్ గా రెప్పట్లో జరిగిపోయిందమ్మా. అంత అర్జెంట్ గా వెళ్ళారా? అయ్యో, ఆయన బోయింగ్ విమానంలో దూసుకెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన వేగానికి 2 కప్పలు బలైపోయాయంటే నమ్మండి. కప్పలా? అవునమ్మా, కప్పలేనమ్మా. ఏమన్నానమ్మా, కప్పలేనమ్మా. అయ్యయ్యో, ఆయన కంగారు నాకు పట్టుకుంది. కప్పులమ్మా, కాఫీ కప్పులు. అమ్మాయి గారు, ఆయన ఎప్పుడైనా దూసుకు వెళ్ళాలంటే ఈ కంపెనీకి కనీసం 200 నష్టం అవుతుందమ్మా. షట్ అప్. అలాగే. గెట్ అవుట్. అలాగేనమ్మా, వస్తానమ్మా. మీరా? నానేదా మరి ఆఫీసుకు ఫోన్ చేసింది? అది నానేదా. నేనంటే నీవు రావని రాధిగాలాగా ఫోన్ చేశాను. గొప్ప పని చేశాను, వస్తా. సుధా, ఒక్కసారి నిలవండి. సుధా, సుధా, రాధిక, మాట వదలండి, వినండి. వదలండి. చూడు సుధా, 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 రాధిక! సుధా, సుధా, సుధా. థ్యాంక్ యూ. సుధాకర్, నీకు తెలియకుండా నీకోసం నేను ఒకటి కొన్నాను. ఏమిటి? చూస్తావా? బ్యూటిఫుల్. నీకు బాగా మ్యాచ్ అవుతుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు నిన్ను చూస్తే ముసలమ్మైనా మూర్చిపోతుంది. నువ్వే మోర్చిపోతున్నావు, ఇంకా ముసలమ్మ సంగతి చెప్పాలా? అంటే నేను ముసలమ్మ కన్నా ముసలమ్మనా? వెళ్దామా? జస్ట్ మినిట్, నేను నీకో ప్రెజెంట్ ఇవ్వబోతున్నాను. ఏమిటి? టట్టడా 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 పెన్. ఈ పెన్ ఇవ్వటంలో పరమార్థం నేను ఎప్పుడు నీ చేతుల్లో ఉండాలని. టట్టడా 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 హ్యాండ్ కర్చీఫ్. దీని పరమార్థం నేను ఎప్పుడు నీ వదన బింబాన్ని స్పృశిస్తూ చుంబిస్తూ ఉండాలి. ఎలా ఉంది ఐడియా? ఐడియా గుడ్, కానీ యాక్షన్ బ్యాడ్. ఏ? ఈ కర్చీఫ్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో మనం చూసింది. ఈ పెన్ వాచ్ కంపెనీ క్యాషియర్ది. కొట్టేశావు కదూ? ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఇది కొట్టేయడం కాదు, దొంగలించడమా? నో నో నో, జస్ట్ తమాషా, అల్లరి. ఇది ఒక హాబీ అంతే. హాబీగా మొదలైంది హ్యాబిట్ అవుతుంది. హ్యాబిట్ హారం చేయొచ్చు, నేరం కావచ్చు. ఐ డోంట్ లైక్ దిస్ హ్యాబిట్. సారీ, నాకు ఇలాంటివి ఇష్టం లేదు. ఇంతవరకు నీకు ఇది సరదాగా ఉంటే ఉండుండొచ్చు. ఇప్పుడు మన స్టేటస్కి ఇది తగింది కాదు. అంటే నేను నీ స్టేటస్ తగిన వాడిని కానని చెప్పకుండా చూస్తున్నావు. చూసావా? మనిషిని అర్థం చేసుకోవడం కన్నా అపార్థం చేసుకోవడం సులభం. యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద రాంగ్ సైడ్. నేను అన్నది నిన్ను బాధించుంటే క్షమించు. నీకు నాకు మధ్య స్టేటస్ అడ్డొస్తుందని నువ్వు అనుకుంటే నేను ఈ క్షణం ఆ స్టేటస్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అది నీకు అర్థం కాదు. ఇవి ఇప్పుడు చిలిపి పనులుగానే నువ్వు అనుకోవచ్చు, కానీ నిన్ను తెలియని వాళ్ళకి దొంగతనం అనిపిస్తుంది. ముందు ముందు దీనివల్ల. సారీ రాధిక, ఐఎమ్ సో సారీ. టేక్ ఇట్ ఈజీ. ఇట్స్ ఆల్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సంతకాలు చేయాల్సిన కాగితాలు ఇలా పెట్టమంటారా? ఇక్కడ ఉంచండి. చూడండి, ఇవి మన డీలర్స్ సజెషన్ రిపోర్ట్స్. దీని మీద మీరు, మేనేజరు, ఇంజనీర్ గారు కలిసి చర్చించుకొని ఒక రిపోర్ట్ తయారు చేయండి. ఇంజనీర్ గారు ఉన్నారు సరే, మేనేజర్ గారిని పట్టడం ఎలాగా? ఏం ఆఫీస్కి రావడం లేదా? వస్తారు. ఎప్పుడు వస్తారు, వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడు లేరా? ఉంటారు ఎక్కడో. ఇంతవరకు ఆఫీస్కి రాలేదు, ఇక వస్తారన్న నమ్మకం కూడా లేదు. ఐసి, పోనీ పర్మిషన్ అడిగారా? నన్ను అడగలేదు, తమరేమైనా? నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. ఆయన మేనేజర్ కదా సార్. ఎవరైనా సరే రూలే. చూడండి, మీరు వెంటనే ఒక మెమో పంపండి. ఎస్ సార్. వచ్చే నెలలో జామ్ అంటూ కాశ్మీర్ లో ఉంటాం అన్నమాట. ఎవరు చెప్పారు? మనం ఆఫీస్ జనరల్ మేనేజర్
రాకపోకలు జమా ఖర్చులు అన్ని మన టేబుల్ మీద ఉండాల్సిందే. ఓ షూర్, పెద్ద గొప్పేలే. అవును, కాశ్మీర్ నుంచి నాకేం తెస్తావు? ఐస్ క్రీమ్ తెస్తాను. ఆఫ్టర్ ఆల్ ఐస్ క్రీమ్. ఆ? నేను తెచ్చే ఐస్ క్రీమ్ నీకు ఆఫ్టర్ ఆలా? నాట్ దట్. ఐస్ క్రీమ్ కోసం కాశ్మీర్ దాకా వెళ్ళాలా అని. కాశ్మీర్ ఏమిటి, కావాలంటే స్విట్జర్లాండ్ కే వెళ్తాను. వెళ్తావమ్మా వెళ్తావు. నీకే కాశ్మీర్ ఏమిటి, చంద్రమండలానికైనా వెళ్తావు. అసలు నేను వెళ్తేగా. ఏమిటి ప్రోగ్రామ్ క్యాన్సిలా? ఎస్. ఏ ఎందుకని? ఇక మీదటి ఈ రాధిక సుధాకర్ లేకుండా ఎక్కడికి వెళ్ళదు. విహారమైనా వినోదమైనా ఇద్దరం వెళ్ళాల్సిందే. దొరికిపోయాం దొంగలం. మిస్టర్ మోహన్, నాకు ఇలాంటివి నచ్చవు. ఐ కాంట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. నో, వెంటనే అతను డిస్మిస్ చేసి ఇంటికి పంపాయి. వాట్ ఎక్స్క్యూజ్? నో ఎక్స్క్యూజ్. వీళ్ళంతా ఇంతేనయా? పనిచ్చేదాకా తిరుగుతారు, ఇచ్చాక ఎదురు తిరుగుతారు. డర్టీ ఫెలోస్. నో పిటీ. సెండ్ హిమ్ అవుట్, దట్స్ ఆల్. డర్టీ ఫెలోస్. ఫెలోస్ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. రాస్కల్స్. చాలా కోపంగా ఉన్నట్టున్నారు. కూర్చోండి డాడీ. ఎక్కడిది చీర? చిన్నమ్మగారు ఇచ్చారయ్యా. బొత్తిగా చీరలు లేవంటే నేనే ఇచ్చాను డాడీ. ఏ? ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరిని ఎక్కడుంచాలో కాస్త విచక్షణ జ్ఞానం ఉండాలి. ఒక పని మనిషికి ఫారెన్ నైలెక్స్ చీర అమ్మగారు ఇచ్చారే అనుకో, నువ్వు ఎలా తీసుకున్నావు, ఎలా కట్టుకున్నావు? నీ అంతస్తు తెలుసుకునే ప్రవర్తించు. పని మనిషిలాగానే ఉండాలి. వెళ్ళ. డాడీ, అత్త మీద కోపం దుత్త మీద చూపిందని ఒక సామెత ఉంది కదూ, అలా ఉంది ఇప్పుడు మీరు చేస్తున్నది. వాట్ డు యు మీన్? మీరు అనదలుచుకున్నది, చెప్పదలుచుకున్నది నాతోనే నా ముఖాన్ని చెప్పొచ్చుగా. ఈ డొంక తిరుగులు దేనికి? దీనికంతా కారణం నన్ను సుధాకర్ని డ్రైవింగ్ రెస్టారెంట్ లో చూశారు, అంతేగా? తినండి డాడీ. అంతకన్నా అసలు కారణం చెప్పనా డాడ్? ఏమిటి? నా భర్తను ఎన్నుకోవడంలో నాకు అధికారం ఉన్నదని మీరు అనుకోవడం లేదు. అక్కడే మిస్టేక్. Shut up! Don't talk rubbish. నీ భర్తను ఎన్నుకునే హక్కు, అధికారం నీకుంటే నా స్టేటస్ ను కాపాడుకునే హక్కు, అధికారం నాకున్నాయి. అండర్స్టాండ్? అయినా నా స్వేచ్ఛను, హక్కును నేను త్యాగం చేయడానికి సిద్ధంగా లేను. డాడీ, మీరు త్యాగం చేయక్కర్లేదు. అండర్స్టాండ్? తినండి డాడీ. ఓ, అంత దూరం వచ్చిందన్నమాట వ్యవహారం. చాలా పెద్దదానివయ్యావమ్మా. సరేనమ్మా, సరే. నా పెళ్లి విషయంలో మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అలాగని నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. నేను నా మొండితనం మీకు బాగా తెలిసిందే. మీరు తినండి డాడీ. నీ నిర్ణయం అదే అయితే నేను నీ తండ్రిని కానని, నువ్వు నా కూతురువి కావని నేను నిర్ణయించుకోవాల్సి వస్తుంది. అండర్స్టాండ్? న్యాయమేగా డాడీ, ఎవరు కాదంటారు? సో నేను మీ కూతురు అయినా కాకపోయినా సుధాకర్ భార్య మాత్రం అయి తీరుతాను. శ్రీపతి కూతురు సి రాధిక, సుధాకర్ భార్య పి రాధిక అవుతుంది. అంతే. మీరు తినండి డాడీ. Sit down. I say sit down. Yes, sir. నా గురించి నీకు తెలియదు. Yes, sir. నేను చాలా ఖచ్చితమైన మనిషిని, మొండివాణ్ణి కూడా. Yes, sir. బాధ్యత లేకుండా ప్రవర్తించే వాళ్ళని చూస్తే నాకు చాలా ఒళ్ళుమంట. Yes, sir. మిస్టర్ సుధాకర్, Sir? లైఫ్ అంటే జీవితం గురించి చెప్పంటారా సార్? చెప్పు. లైఫ్ అంటే జీవితం. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో లేడీస్ సీట్ లోకి వెళ్ళి మగవాడు కూర్చున్నాడు సార్. అంటే అంత అశాశ్వతం సార్. ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు చేసేయాలి. వెల్ సెడ్, వెల్ సెడ్. జీవిత నిర్వచనం చాలా బాగా చెప్పారు. నాకు సంబంధించినంత వరకు ఈ ఉద్యోగం కూడా అంతే సార్. ఎందుకలా అనుకుంటున్నావు? ఇది లేడీ ఇచ్చిన సీటే కదా సార్. ఓ ఐ సీ. నీకు ఆ భయం అక్కర్లేదు.
నీకు ఈ ఉద్యోగం బాధ్యతతో పాటు మరో పవిత్రమైన బాధ్యతను కూడా అప్పచెప్తున్నాను. సార్ మీరేమంటున్నారు? మా రాధికను నీకు అప్పచెప్తున్నాను. మీ వివాహానికి నేను సమ్మతిస్తున్నాను. సార్